ఎంజీఎం ఆసుపత్రిలో పవర్ కట్స్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య పవర్ఫుల్ డైలాగ్స్ పేలుతున్నాయి. కేటీఆర్ నాయని రాజేందర్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఒకటి కాదు రెండు కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? అది ఎంజీఎంల కరెంటు గురించి మాట్లాడుతున్నారు. విత్ ప్రింటెడ్ పట్టుకొచ్చిన నేను వాళ్ళ హాయంలో ఎన్నిసార్లు కరెంటు పోయింది, ఎన్నిసార్లు ఇబ్బందుల పాలైనరు, దీన్ని నేమ్ ఆఫ్ ది సెక్షను, సబ్స్టేషన్, నేమ్ ఆఫ్ ది సబ్స్టేషన్, నేమ్ ఆఫ్ ద ఫీడర్ కార్డుకి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని తెప్పించింది. ఇవాళ ఈ దుర్మార్గులు ఇవాళ దీని గురించి మాట్లాడుతున్నారు. బతుకున్న మనుషులని, సచ్చిన మనుషులని అక్కడ హాస్పిటల్లో ఎలుకలు కొరక తింటుంటే కూడా స్పందించని ఇక్కడ మాజీ లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ప్రెస్ మీట్లలో కూర్చొని చిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు గుర్తిస్తలేరు అనుకుంటారు.